లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయిన జోష్న లెటర్ చదివి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర మరిదంతా ఎలా జరగబోతుంది, అసలు జోష్న లెటర్లో ఏం రాసింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు మీకు ఒక మంచి జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తూ నేను వీడియోనైతే వివరించబోతున్నాను. మా వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే జోష్నైతే ఇక ఊరు బయలుదేరుతుంది. ఈలోగా సూరజ్ చూసి జోష్నని ఆపుతాడు. హలో హలో మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో చోటికి వెళ్తాను, నీకు చెప్పడం అవసరమా? అంటే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి? అదేం కాదు, నేను ఊరు వెళ్తున్నాను, చెప్పకుండా వెళ్ళిపోవడం లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి జోష్న బయలుదేరిపోతుంది. ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఈ టైంలో, అసలు ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు. బ్రదర్కి ఫోన్ చేద్దామా? లేదు, ఇంట్లో చెప్పాను అంటుంది కదా, అంటే ఏదైనా పని మీద వెళుతుందేమో అని చెప్పేసి సూరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఉదయం తెల్లవారిన తర్వాత జోష్న ఎక్కడుందని చెప్పేసి అందరూ వెతుక్కుంటూ ఉంటారు. ఇలా వెతుక్కుంటూ ఉండగానే సూరజ్ లోపలికైతే వస్తాడు. అలా వచ్చేసరికి ఏంటి మేడం, ఏంటి వెతుకుతున్నారు? జోష్న కోసం చూస్తున్నాం బాబు, ఉదయం నుంచి జోష్న కనిపించడం లేదు. అదేంటి మేడం, మీకు చెప్పి తను ఊరికి వెళ్ళలేదా? చెప్పడం ఏంటి బాబు, ఊరికి వెళ్ళడం ఏంటి? అవును, తను రాత్రే కదా ఊరికి బయలుదేరింది. తను మీకు చెప్పే ఉంటుంది అనుకున్నానే నేను. ఊరికి వెళ్ళడం ఏంటి? ఏంటి సురేష్, ఏం మాట్లాడుతున్నావు? అవును, తను ఊరికి వెళ్తున్నానని చెప్పింది. ఇంట్లో చెప్పకుండా వెళుతున్నావంటే నీతో చెప్పానా చెప్పకుండా వెళుతున్నానని? చెప్పే వెళుతున్నానని చెప్పింది. అయితే తను చెప్పే బయలుదేరిందని అనుకున్నాను, కానీ చెప్పకుండా వెళ్ళిపోయిందని నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు సార్. ఏంటయ్యా, అలా వెళ్ళేటప్పుడు ఆపుంటే సరిపోయేది కదా, ఎందుకు ఆపలేదు? అదే సార్ నేను చెప్తున్నాను కదా. అయినా ఏ విషయమైనా మీతో చెప్పకపోయినా పారిజాతం గారితో తప్పకుండా చెప్తుంది కదా జోష్న. ఏం పారిజాతం గారు? మీ మనవరాలు ఎక్కడికి వెళ్ళినా మీకు తెలుస్తుంది కదా. అవును పారు, అసలు ఈ విషయాలన్నీ నీకు తెలుస్తాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ కూడా. అవును పారిజాతం, ఖచ్చితంగా జోష్ని ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పే వెళుతుంది. అదేం చేసినా ముందు నీకు ముఖ్యంగా తెలుస్తుంది. అది చేసే ప్రతి పనిలోని నువ్వు ఉంటావు కదా, ఎందుకు దాచిపెడుతున్నావు? ఎక్కడికి వెళ్ళింది జోష్న అని చెప్పేసి అంటూ ఉండగానే జోష్న అని చెప్పి అంటూ ఉంటుంది. తను ఎక్కడికి వెళ్ళింది? తను ఊరికి వెళ్తున్నానని చెప్పింది, అంతే, నాకేం తెలీదు. ఊరికి వెళ్ళడం ఏంటి? అసలు తన రూమ్లోకి వెళ్ళి చూసారా అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా సుమిత్ర కంగారు పడుతూ ఇక జోష్న రూమ్లోకి అయితే వెళుతుంది. అసలు ఇది ఎక్కడికి వెళ్ళింది చెప్పకుండా అని చెప్పేసి ఈలోగానే పారిజాతం అనుకుంటూ ఉంటుంది. రాత్రి బంగారం ఇంట్లో చెప్పినట్టే అనిపించింది, మరి చెప్పకపోవడం ఏంటి? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అందరూ కూడా అలా ఆశ్చర్యపోతూ జోష్న గురించి కంగారు పడుతూ ఉంటారు. ఇలా కంగారు పడుతూ ఉండగానే ఈలోగానే గదిలో ఒక లెటర్ అయితే దొరుకుతుంది. ఆ లెటర్ దొరికేసరికి సుమిత్ర గబగబా పట్టుకుని కిందికైతే వస్తుంది. మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటమ్మా, గదిలో లెటర్ దొరికింది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సుమిత్ర. లెటర్ ఏంటి సుమిత్ర? లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం రాసిందో చూడమ్మా ఒకసారి అని చెప్పేసి అంటూ ఉండగానే సుమిత్ర ఆ లెటర్ని చదువుతూ ఉంటుంది. అందులో, అమ్మా నన్ను క్షమించండి, పెళ్లి చేసుకోనని మీతో చెప్పాను. పెళ్లి చేసుకోకుండా ఈ ఇంట్లో ఉండలేను. మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నా పెళ్లి గురించి నువ్వు ఎంతో ఎదురు చూస్తున్నావు. కానీ నీ ఆశలన్నింటినీ కూడా నేను అడి ఆశల్ని చేసేశాను. కాబట్టి నేనిప్పుడు మీకు మోహం చూపించలేను. నేను వెళ్ళిపోతున్నాను అంటే ఒకప్పుడు జోష్నగా వెళ్ళడం లేదు, ఈ ఇంటి వారసురాలుగాను వెళ్ళడం లేదు. వెళ్ళిపోతుంది, ఈ ఇంటి వారసురాలు కాదు అని చెప్పి అంటూ అందులో ఇక ఏడుస్తూ ఎమోషనల్గా లెటర్ రాస్తుంది జోష్న. ఇంటి వారసురాలు కాదు అంటే ఏంటమ్మా సుమిత్ర, ఈ ఇంటి వారసురాలు కాదు అంటుందేంటి? అవునమ్మా, వెళ్ళిపోతుంది, ఇంటి వారసురాలు కాదు. సుమిత్ర ఇలా ఇవ్వు, ఆ లెటర్ ఏం రాసిందో. పారిజాతం నువ్వాగు అని చెప్పి అంటూ ఉండగానే, అమ్మ నువ్వు చదువు సుమిత్ర అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు శివనారాయణ. అలా పారిజాతం కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ లెటరు చదవడం మొదలు పెడుతుంది. ఇక సుమిత్ర, కార్తీక్ అర్థమైపోతుంది
జోష్న పూర్తి పశ్చాత్తాపంతో వెళ్ళినట్టుంది. ఇప్పుడు ఆ లెటర్లో ఏముంది అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఈలోగానే మీ ఇంటి వారసురాలు మీ కళ్ళ ముందే ఉంది. నువ్వు కోరుకున్నట్టే పెళ్లి చేసుకుని నీ కళ్ళ ముందు భర్తతో హ్యాపీగా తిరుగుతుంది. తనే నీ ఇంటి అసలు వారసురాలు. నువ్వు డాడీ కలిసి తనకి దగ్గరుండి వారసురాలకి పెళ్లి చేసుకున్నారు. మీ ఇంటి వారసురాలని తెలియకుండానే మీ చేతుల మీదుగా పెళ్లి చేశారు తనకి. తనే మీ ఇంటి అసలు వారసురాలు. మీ ఇంటి వారసురాలు దీప. మీ కోరికలు తీర్చగలిగే మీ కలల పంట. మీకు నచ్చినట్టు మీ బుద్ధుల్ని పూర్తిగా పుణికిపుచ్చుకుని మీ హంసలో పుట్టిన దీపే మీ ఇంటి అసలు వారసురాలు అనేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. అవునమ్మా, నేను చెప్పేది నిజం. నేను ఈ ఇంటి వారసురాల్ని కాదు. కేవలం నేను సాదా సీదా అమ్మాయిని, అలాగే ఈ ఇంట్లో పనిచేసే కళ్యాణి కూతుర్ని. నేను దాసు కూతుర్ని. మా గ్రాని చేసిన పని కారణంగా ఈరోజు ఈ ఇంటి వారసురాలిగా నేను ఇక్కడ ఉన్నాను. గ్రాని తన మనవరాలు తలరాతని మార్చాలని తాత మీదున్న పగతో తాత వారసురాల్ని బస్టాండ్లో వదిలేసింది. నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంటి వారసురాల్ని చేసింది. ఆ నిజం తెలియని నేను ఈ ఇంటి వారసురాల్నే అనుకున్నాను. కానీ ఈ ఇంటి వారసురాల్ని కాదని తెలుసుకున్న తర్వాత నేను కూడా గ్రానీలాగే ఆలోచించాను. ఈ ఆస్తి అంతస్తు ఎవరికీ పోకూడదని, ఈ ఇంటి వారసురాలు ఎప్పటికీ తిరిగి రాకూడదు అని, ఈ ఇంటికి వారసురాలిగా నేనే ఉండాలని స్వార్థంతో ఆలోచించి దీప విషయంలో ఎన్నోసార్లు దీపని ఇబ్బంది పెట్టాను. దీపని అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించాను. ఎన్నోసార్లు దీప విషయంలో స్వార్థాన్ని చూపించాను. కానీ తన జీవితాన్ని నేను అనుభవిస్తున్నానని తెలుసుకున్న తర్వాత కూడా ఎక్కడా కొంచెం కూడా పశ్చాత్తాపం పడలేదు నేను. కానీ ఇప్పుడు పూర్తి పశ్చాత్తాపంతోనే ఈ లెటర్ రాస్తున్నాను. నేను గొప్పగా బ్రతకాలి అనుకున్నాను. బావని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకున్నాను. భగవంతుడు చిన్నప్పుడు అనుకున్న మాట వాళ్ళ విషయంలో నిజం చేశాడు. ఇప్పుడు సూరజ్ నా జీవితంలోకి వచ్చిన సూరజ్కి కూడా నేను నచ్చలేదు. నా కారణంగా అందరూ బాధపడుతున్నారు. అందరి కారణంగా నేను ఇబ్బంది పడుతున్నాను. నేను ఈ బ్రతకలేను. ఈ అబద్ధపు జీవితాన్ని నేను జీవించలేను. అందుకే దాసు కూతురుగా వెళ్ళిపోతున్నాను. మీ ఇంటి వారసురాల్ని మీరు తీసుకొచ్చుకుంటే మీ జీవితం బాగుంటుంది. మీ కోరికలు తీరతాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసిన కళ కూడా నెరవేరుతుంది. పైగా ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ కాబట్టి దీపకి పుట్టింటి ఆదరణ చాలా అవసరం. ఇంతకాలం పొగరుగా ఈ ఆస్తి అంతస్తుని నేను మాత్రమే స్వార్థంగా అనుభవించాలని కోరుకున్నాను. కానీ ఆ కోరిక నా జీవితాన్ని చివరికి ఏకాకిని చేస్తుందని సూరజ్ కారణంగానే తెలుసుకున్నాను. నేనేంటో, అసలు నేను ఏ జీవితం జీవిస్తున్నానో సూరజ్ ద్వారాగానే నాకు అర్థమైంది. అందుకే నేను అన్నిటినీ వదిలేసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇక మొత్తం ఆ లెటర్లో రాసేసరికి ఒక్కసారి అందరికీ నిజం తెలిసిపోతుంది. పారిజాతం అంటూ ఒక్కసారి పారిజాతం చెంప పగలగొడతాడు. ఇక అక్కడే ఉన్న శివనారాయణ, హీరా కార్తీక్, ఈ విషయాలు తెలుస్తాత, కానీ నిజం చెప్పలేని స్థితిలో ఉండిపోయాను. ఎందుకంటే అత్తకి జోష్నంటే ప్రాణం. జోష్న తన కూతురు కాదని అత్తకి తెలిస్తే అత్త తట్టుకోలేదు. ఇక ఇంతకాలం పారు నిన్ను మోసం చేస్తుంది అంటే నువ్వు తట్టుకోలేవు. అందుకే నిజాన్ని బయట పెట్టలేకపోయాను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అలా జోష్న పశ్చాత్తాపంతో లెటర్ రాసి గుండె పగిలే నిజాన్ని సుమిత్ర తెలుసుకునేలా చేసి వెళ్ళిపోతుంది. జోష్న అయితే నిజం తెలుసుకున్న సుమిత్ర ఇంతకాలం పని మనిషిలా బ్రతికింది తన కన్న కూతురే అని తెలిసి ఇక షాక్ అయిపోతుంది. మన జీవితానికి ఎంత అన్యాయం జరిగింది మావయ్య గారు. నా కన్న కూతురు నా ముందు పని మనిషిగా బ్రతికింది. పని మనిషి కూతురు ఈ ఇంటి వారసురాలిగా బ్రతికింది అంటూ ఒక్కసారే కుప్పకూలిపోతుంది. లెటర్ చదివిన సుమిత్ర నిజం తెలుసుకునేసరికి ఇక పారిజాతానికి చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. చెంప పగలగొట్టి నా కళ్ళ ముందు కనిపిస్తే చంపేస్తాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఇక శివనారాయణ అయితే అలా జోష్న తనంతట తానుగానే పశ్చాత్తాపంతో
తను ఇంటి వారసురాల్ని కాదు అని లెటర్ రాసి మరీ వెళ్ళిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.